హలో అందరికి వెల్కమ్ టు నైనాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వనభోజనాలకు వెళ్తున్నాము. మామూలుగా కార్తీక మాస వనభోజనాలకు వెళ్తారు, మేమేమో ఆషాఢ మాసం వనభోజనాలకు వెళ్తున్నాం. ఎందుకంటే కార్తీక మాసంలో అందరు నాన్ వెజ్ తినరు కదా, సో అందుకనే మేము ఆషాఢ మాసంలో ప్లాన్ చేసుకున్నాము. లొకేషన్ వచ్చేసి మనకి పటాన్చెరు సైడ్ ఒక వెంచర్ ఏదో ఉంది, ఇందులో తెలిసిన అన్న వాళ్ళకి ప్లాట్స్ ఉన్నాయట. సో ఇక్కడే మొత్తం చుట్టుపక్కలంతా బాగుంది అని చెప్పేసి ఇక్కడికి వాళ్ళు ముందు రోజు వెళ్ళి చూసొచ్చారు. సో ఇక్కడ వెదర్, ఆ రోజు వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది, ఎందుకంటే ముందు రోజు మొత్తం వర్షాలు పడ్డాయి. సో చాలా బాగుంది. మేము కొంచెం లేట్ గా వెళ్ళాము, వెళ్ళేసరికల్లా అందరూ కట్టింగ్ స్టార్ట్ చేశారు, వెజిటేబుల్ కట్టింగ్ అంతా. ఇలా అందరూ సరదాగా వెజిటేబుల్ కటింగ్ చేసుకుంటూ, అక్కడ మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు చల్లటి గాలికి చాలా బాగా అందరూ ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ వంట కూడా స్టార్ట్ చేసేసారు, పన్నీర్ కర్రీ వండుతున్నారు చిన్న స్టవ్ పైన. ఇంకా పెద్ద స్టవ్ల పైన బిర్యానీ, బగారా రైస్ అవన్నీ చేస్తున్నారు. బిర్యానీ కాదు, సారీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్, సాంబార్. తక్కువ మెనూ ఎంచుకున్నాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం బజ్జీలని అవన్నీ ఇవన్నీ వేసుకున్నాం, కానీ చాలా టైం వేస్ట్ అయింది. ఎంజాయ్ చేయడానికి తక్కువ టైం ఉండే, సో అందుకనే ఈసారి తక్కువ మెనూ చేసి ఎంజాయ్మెంట్ కి ఎక్కువ టైం ఇచ్చామన్నమాట. సో ఇక్కడ లత అక్క, రత్న, ఇంకా చాలా మంది వంటలు చేస్తున్నారు. సో నేను వంటకి దూరము, నాకు కట్టింగ్ మాత్రమే, వంట రాదు ఎక్కువగా. సో వాళ్ళు షెఫ్స్ బాగా వండుతారు. సో చుట్టుపక్కల కూడా మనకి పీకాక్స్ కూడా ఉన్నాయి. మొత్తము ఏంటంటే ఇది ఒక విలేజ్, ఈ విలేజ్ నుండి కొంచెం లోపటికి వస్తే ఈ ఖాళీ ప్లేస్ అంతా ఉంది. ఇక్కడ ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. సో చుట్టుపక్కల మొత్తం మనకి కొంచెం అడవిలాగా ఉంది కాబట్టి, మొత్తం అంతా ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి పీకాక్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా పీకాక్స్ కనిపించాయి. ఇక్కడ గాలికి అసలు వండడం ఎంత కష్టమైందంటే, యాక్చువల్లీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకున్నాము, కానీ రెయిన్ పడింది కదా, కట్టెలు కూడా దొరకవు అని చెప్పేసి గ్యాస్ మొద్దులు తీసుకెళ్లి, స్టవ్లు తీసుకెళ్లి వాటి మీద చేసుకున్నాము. కానీ గాలి చాలా బీభత్సంగా గాలి వస్తుందని చెప్పేసి నానా పాటలు పడుకుంటూ వంటలు, కానీ చాలా ఫాస్ట్ గా అయిపోయాయి. మేము రీచ్ అవ్వడమే 11 కలా రీచ్ అయ్యాము. 2 కల్లా వంటలన్నీ అయిపోయాయి. సో 2కి అలా మొత్తం ఫస్ట్ పిల్లలకి పెట్టేసి, తర్వాత మేము తిని, ఇంకా అంత్యాక్షరికి కూర్చొని అంత్యాక్షరి కాసేపు పాటలు పాడుకొని, తర్వాత వంట అవుతుండగానే డంషలాట్స్, చాలా ఫన్నీగా జరిగింది. ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో డంషలాట్స్ ఆడేటప్పుడు, చెప్పలేక ఎలా చెప్పాలో తెలియక. బట్ ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు ఎలా గ్యాదర్ అయినా సరే ఈ డంషలాట్స్, అంత్యాక్షరి ఇవన్నీ ఇంకా తంబూలా ఇవన్నీ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాము, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము. అప్పుడప్పుడు ఇలాంటివి ఉండాలి, అప్పుడే మనకి కూడా మైండ్ రీఫ్రెష్ అవుతా ఉంటది, అండ్ బాండింగ్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటది ఫ్రెండ్స్ మధ్య. సో ఇలా అంత్యాక్షరి ఆడుతుంటే వాళ్ళు ఫన్నీగా డాన్స్ చేస్తూ, అదిగో చూడండి పీకాక్ కనిపిస్తుందా, అది దగ్గరికి వెళ్తుంటే ఎగిరిపోతుంది. అసలు పీకాక్ అంత పైకి హైట్ కి ఎగరగలదా అని చెప్పేసి నిజంగా షాక్ అయ్యాన్ని. నార్మల్ గా ఎగురుతుంది అని తెలుసు, కానీ చాలా హైట్ ఎగిరింది, చాలా లాంగ్ ఎగిరింది. ఇక్కడ థమ్స్అప్లు, స్ప్రైట్లు ముందట పెట్టుకొని, క్యాషు స్నాక్ పెట్టుకొని అవి తింటూ అంత్యాక్షరి ఆడుకుంటూ చాలా టైం మంచిగా స్పెండ్ చేసాము. మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్ తో వెళ్తుంటారా? వెళ్తే కామెంట్ చేయండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఇక్కడ మా సుషు ఏంటంటే నరుడా డో నరుడా చెప్పలేక తంటాలు పడుతుంది. నరుడా ఓ నరుడా అని చెప్తుంది, బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నరుడా డో నరుడా అనే చెప్పాలట, ఆ డోని చెప్పలేక
నానా తిప్పలు పడ్డది. బట్ ఫైనల్లీ చెప్పేశాం. అసలు ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో డంషరార్స్ ఆడేటప్పుడు. ఎందుకంటే ఎక్కడెక్కడియో వెతికి 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 మరీ అడుగుతున్నారు వాళ్ళు మేము పోటాపోటీగా పాతవన్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.